పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం డిఏ ప్రకటిస్తారు. పీఆర్సీలు ఆలస్యమైనా వారిని ఆదుకునేది డిఏ మాత్రమే. ఇక జనవరి వినియోగదారుల ధరల సూచి ప్రతిపాదకన మార్చిలో జూలై ధరల సూచి ప్రకారం సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు క్రమం తప్పకుండా డిఏలు ప్రకటిస్తుంది. కోవిడ్ సమయంలో మినహా గత 4 దశాబ్దాల్లో డిఏ మంజూరులో కేంద్రం ఆలస్యం చేసిన దాఖలాలు లేవు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం ప్రకటించిన వెంటనే తమ ఉద్యోగులకు డిఏ మంజూరు చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ ఎప్పుడు మంజూరు చేయాలనే విషయంపై నిర్దిష్టమైన పాలసీ లేదు. ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఏ ప్రకటించడం ఒక కానుకగా, పాలకుల దయగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్లో పెట్టి అధికారం నుంచి దిగిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మరో 4 డిఏ కిస్తులు బకాయి పడ్డాయి. జూలై 2023, జనవరి 2024 నుంచి 3.64% చొప్పున, జూలై 2024 నుంచి 2.73%, జనవరి 2025 నుంచి 1.82%, జూలై 2025 నుంచి 2.73% డిఏ మంజూరు చేయాల్సి ఉంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణం చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల్లో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అంటూనే ఆచరణలో మాత్రం పూర్తిగా ఉద్యోగ వ్యతిరేక వైఖరి అవలంబించింది. దాంతో విసిగిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నమ్మి వారికి ఓటు వేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఎలా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో కొత్త పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. కనీసం డిఏలనైనా సకాలంలో మంజూరు చేస్తే ఉద్యోగులకు కొంత ఊరట దక్కేది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 5 డిఏలు పెండింగ్లో ఉండగా జనవరి 2026 నుంచి మరో డిఏ వాయిదా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇన్ని డిఏలు పెండింగ్లో పెట్టలేదు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన కరెక్ట్గా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల అభిమానాన్ని చొరకొన్న రేవంత్ రెడ్డి సర్కారు డిఏలను సైతం సకాలంలో ప్రకటిస్తే బాగుండేదని వారు ఆపుతున్నారు. ఈ చర్యతో ఉద్యోగులు, పెన్షనర్లను ఆదుకోవడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ఒక ప్రధాన హామీని నెరవేర్చినట్లు అవుతుంది. అలాగే ఉద్యోగులకు డిఏ పెంపు అనేది పాలకులు ద్రాతృత్వంతో ఇచ్చే అదనపు మొత్తం కాదు. అది వేతనంలో అంతర్భాగం. ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు. నిధుల కొరత పేరు చెప్పి డిఏలు ఆపడానికి వీల్లేదని పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల కేసులో ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేయడానికి వీల్లేదు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధత, ప్రేమను చూపించడానికి డిఏలు విడుదల చేయడం ఒక సానుకూల సంకేతంగా ఉంటుంది. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే భావనతో ఉద్యోగులు 2 ఏళ్లు ఓపిక పట్టిన విషయం మర్చిపోకూడదు. ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూనే ఉంది. ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా అంతే ప్రాధాన్యత గల అంశంగా చూడాలి. డిఏల మంజూరుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల జేఏసీ వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం. కేబినెట్ సబ్ కమిటీతో జేఏసీ చాలాసార్లు చర్చలు జరిపినప్పటికీ సానుకూల నిర్ణయం వెలువడకపోవడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిస్తుంది.